గైస్ వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. అనుకున్నట్టుగానే వెస్టిండీస్తో టెస్ట్ మ్యాచ్లో డే 1 రోజున ఇండియా టోటల్గా డామినేట్ చేసింది. వెస్టిండీస్ ఫస్ట్ బ్యాటింగ్ చేసి 162 మాత్రమే చేశారు. దానికి జవాబుగా ఇండియా స్టంప్స్ టైంకి 121 for 2 విత్ జస్ట్ 41 runs బిహైండ్. అండ్ డేలో హైలైట్ ఎవరంటే ది బౌలింగ్ ఆఫ్ మొహమ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్ టూర్లో ఎంత ఎఫెక్టివ్గా బౌలింగ్ చేశాడు, ఎంత ఎఫెక్టివ్గా మన పర్ఫార్మెన్స్లో అతను రోల్ ప్లే చేశాడని మనకు తెలుసు. అదే ఇక్కడ కంటిన్యూ చేశాడు. ఫస్ట్ 5 wicketsలో 4 wickets అతనే తీశాడు. సో చాలా చాలా ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్. సిరాజ్ ఆ ఇంగ్లాండ్ టూర్ తర్వాత రెస్ట్లో ఉన్నాడు. అతను వాజ్ నాట్ పార్ట్ ఆఫ్ అవర్ ఏషియా కప్ స్క్వాడ్. ఆ రెస్ట్ తర్వాత మళ్ళీ అదే జోరు అతని నుంచి కనిపించింది. అండ్ బుమ్రా పిక్డ్ అప్ 3 wickets. స్పిన్నర్స్ కూడా వాళ్ళకి హెల్ప్ చేశారు. సో వెస్టిండీస్ ఎలాంటి ఫైట్ ఇవ్వలేని పరిస్థితి. టాస్ గెలిచారు వాళ్ళు. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నారు. దట్ వాజ్ ఏ పాజిటివ్ డెసిషన్ యాక్చువల్గా. ఎందుకంటే పిచ్లో కాస్త ఫాస్ట్ బౌలర్స్కి హెల్ప్ ఉంది, మాయిశ్చర్ కూడా ఉంటుంది. అయినా కూడా ముందు బ్యాటింగ్ చేసి ఒక పెద్ద స్కోర్ బోర్డు మీద పెడదామని చెప్పి వాళ్ళకు ప్రయత్నం చేశారు. దట్ వాజ్ ఎ గుడ్ ఇంటెన్షన్. బట్ అది అనుకున్నట్టుగా సాగలేదు. ఇండియన్ టీంలో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే కుల్దీప్ యాదవ్ని ఆడించారు. అలాగే కుల్దీప్ యాదవ్ ఆడుతున్నాడు కాబట్టి, 3 స్పిన్నర్స్ ఉన్నారు కాబట్టి థర్డ్ సీమర్గా నితీష్ కుమార్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. విత్ దేవదత్ పడిక్కల్ కన్ఫైన్ టు ద బెంచ్. సో 3 స్పిన్నర్స్, 2 పేసర్స్ ఇన్ బుమ్రా అండ్ సిరాజ్ ప్లస్ నితీష్ కుమార్ రెడ్డి. దట్ వాస్ ఇండియాస్ బౌలింగ్ అటాక్. అయితే బుమ్రా అండ్ సిరాజ్ ఎక్కువ ఓవర్లు వేశారు. వాళ్ళిద్దరి మధ్య 7 wickets వచ్చినాయి. నితీష్ రెడ్డి ఒక 4 overs వేసాడు, జడేజా ఒక 3 overs వేసాడు. వాళ్ళకి వికెట్ రాలేదు. అండ్ కుల్దీప్ వాజ్ వన్స్ అగైన్, కుల్దీప్ చాలా కాలం తర్వాత టెస్ట్ మ్యాచ్లో బౌలింగ్ చేస్తున్నాడు. అతను కుల్దీప్ స్పెషల్ కూడా చూసాం మనం. అతను 2 wickets తీశాడు. అండ్ వాషింగ్టన్ సుందర్ వేసిన 3 overలో అతను 1 wicket తీశాడు. సో ఇండియన్ బౌలర్స్ అందరూ కూడా బాగానే బౌలింగ్ చేశారు. స్టార్టింగ్లో కాస్త వాళ్ళు ఇంప్రెసివ్గానే స్టార్ట్ చేసిన రెగ్యులర్ ఇంటర్వల్స్లో వికెట్స్ పడ్డాయి. ఒక్క 50 పార్ట్నర్షిప్ కూడా లేదు. 47-48 runs బిట్వీన్ చేజ్ అండ్ షైహోప్, మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్. వాళ్ళ మీద కనిపించింది తప్పిస్తే పెద్దగా పార్ట్నర్షిప్స్ లేవు. అలాగే వాళ్ళిద్దరే 20s చేశారు, చేజ్ అండ్ షైహోప్. టాప్ స్కోరర్ జస్టిన్ గ్రీవ్స్, వాళ్ళ సీమ్ బౌలింగ్ ఆల్రౌండర్, అతను ఒక 30 చేశాడు. మిగతా వాళ్ళు ఎవరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్లు చేయని పరిస్థితి. మనం టెగెన్ రైన్ చంద్రపాల్ని చాలా ఎక్స్పెక్ట్ చేసాం, కానీ అతను డక్అవుట్ అయ్యాడు. లెగ్ సైడ్ బాల్ ఆడే ప్రయత్నం సిరాజ్ బౌలింగ్లో స్కాట్ బిహైండ్. అండ్ సిరాజ్ తన వాబుల్డ్ సీమ్తో అతను బ్రాండన్ కింగ్ని అవుట్ చేసాడు విత్ బ్యూటిఫుల్ ఇన్ డీపర్. అండ్ హీ వాజ్ బౌలింగ్ ఫుల్ లెంత్ వేస్తూ ఇబ్బంది పెట్టాడు. సో ఆ బ్రేక్ తర్వాత మంచి ఉత్సాహంతో అతను బౌలింగ్ చేయడం అనేది మనం చూసాం. అండ్ బుమ్రా తన ట్రేడ్ మార్క్ యార్కర్స్తో చివరిలో 2 wickets తీశాడు. మొత్తం 3 wickets. ఆ ఫ్రంట్లో 1 wicket క్యాంబెల్ వికెట్ తీశాడు. సో అండ్ కుల్దీప్ యాదవ్ ఒక మంచి బెస్ట్ బాల్ ఆఫ్ ది డే ప్రొడ్యూస్ చేశాడు. దట్ బాల్ పిచ్డ్ అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ అండ్ కేమ్ బ్యాక్. ఐ థింక్ దట్ వాస్ ఫర్ బ్రాండన్ కింగ్. దట్ వాస్ బ్రాండన్ కింగ్. చేజ్కి సిరాజ్ వాబుల్డ్ సీమ్ బాల్ వేసాడు. బ్రాండన్ కింగ్కి కుల్దీప్ యాదవ్ వేసిన బాల్ పిచింగ్ అవుట్ సైడ్ ది ఆఫ్ స్టంప్, టర్నింగ్ షార్ప్లీ అండ్ టేకింగ్ హిస్ ఆఫ్ స్టంప్. దట్ వాస్ ది బెస్ట్ బాల్ ఆఫ్ ది డే. సో ఓవరాల్గా ఇండియన్ బౌలర్స్ అనుకున్నట్టుగానే డామినేట్ చేశారు. అండ్ వెస్టిండీస్ బ్యాటింగ్లో ఆ పస లేదు కదా మనకి. ముందు నుంచి మనం అనుకున్నట్టుగానే వాళ్ళు దే మేనేజ్ జస్ట్ 162 టీ వరకు, అంటే 2 sessions మాత్రం బ్యాటింగ్ చేశారు. అగ్రెసివ్గానే చేశారు. వాళ్ళు కొన్ని 4లు కొట్టారు. వాళ్ళు ఇండియన్ బౌలర్స్ మీద అటాక్ చేసే ప్రయత్నం చేశారు. బట్ అది పెద్దగా డిడ్ నాట్ లాస్ట్ లాంగ్. సో టీ టైంకి 162కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. టీ తర్వాత మనం బ్యాటింగ్ స్టార్ట్ చేసినప్పుడు రాహుల్ వాజ్ వన్స్ అగైన్ వెరీ వెరీ సాలిడ్. సో ఇంగ్లాండ్లో ఎంత బాగా బ్యాటింగ్ చేశాడో అదే అక్కడ కంటిన్యూ చేశాడు. బట్ సమ్హౌ యశస్వి జైస్వాల్ స్టార్టింగ్లో కాస్త టెంటేటివ్గా కనిపించాడు. అతను అంటే రస్టీగా ఉన్నాడు. అతను చాలా ఇంగ్లాండ్ టూర్ తర్వాత అతను పెద్దగా ఆడినట్టు లేదు కదా. సో అతను ఈవెన్ తన అకౌంట్ ఓపెన్ చేయడానికి కూడా హస్ టేకెన్ 11-12 balls. కానీ ఒక చిన్న షార్ట్ రెయిన్ బ్రేక్ వచ్చింది. ఆ రెయిన్ బ్రేక్ తర్వాత అతను ఈ కేమ్ ఇన్ టు హిజ్ ఓన్. సో అప్పుడు చాలా అగ్రెసివ్గా 7 4లు కొట్టి ఒక 36 ఎంతో రన్స్ చేశాడు. బట్ వాజ్ ట్రయింగ్ టు కట్ ఏ బాల్ విచ్ వాజ్ క్లోజ్ టు ద స్టంప్స్. జడన్ సీల్స్ బౌలింగ్లో అతను అవుట్ అయ్యాడు. బట్
రాహుల్ స్టేడ్ దేర్. రాహుల్ బ్యాటెడ్ బ్యూటిఫుల్లీ. సాయి సుదర్శన్ మంచి ఆపర్చునిటీ. ఈ హోమ్ కండిషన్స్లో అగేన్స్ట్ ఏ రాదర్ ఆర్డినరీ బౌలింగ్ అటాక్ ఒక పెద్ద నాక్ ఆడే ఒక అవకాశాన్ని అతను పోగొట్టుకున్నాడు. ఈ మేడ్ జస్ట్ 7 runs. ఒక లెంత్ సరిగ్గా పిక్ చేయలేదు చేజ్ బౌలింగ్లో. ట్రై టు పుల్ ఏ బాల్, అది అంత కొంచెం లో అయింది బాల్ కూడా, అండ్ వాజ్ అవుట్ ఎల్బిడబ్ల్యూ. సో అతనికి ఒక మంచి ఛాన్స్ పోగొట్టుకున్నాడు సాయి సుదర్శన్. సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ వస్తుందో లేదో మనకు తెలీదు. సో ఒక మంచి ఇన్నింగ్స్ ఆడి తన పొజిషన్ని కన్సాలిడేట్ చేసుకోవడంలో అతను ఫెయిల్ అయ్యాడని చెప్పాలి. ఎందుకంటే నెంబర్ 3 విషయంలో మనం ఎప్పటికీ తడుముకుంటూనే ఉన్నాం. సో సాయి సుదర్శన్ అపేర్ టు బి ది బెస్ట్ బెట్, కానీ అతను ఈసారి అవకాశాన్ని అతను చేతులలో పోగొట్టుకునడం కొంచెం మరింత కేర్ఫుల్గా ఆడి ఉంటే బాగుండేది. తర్వాత శుభ్మన్ గిల్ వచ్చాడు. శుభ్మన్ గిల్ లుక్డ్ యాజ్ సాలిడ్ యాజ్ ఎవర్. సో హీ రిమైండ్ నాట్ అవుట్ అండ్ 18 డే ఎండింగ్ చేశారు. అండ్ రాహుల్ తన 50 చేశాడు, 53 నాట్అవుట్. ఏమైనా ఇబ్బంది పడ్డాడు రాహుల్ అంటే అతను క్రాంప్స్తో ఇబ్బంది పడ్డాడు తప్ప బౌలింగ్ విషయంలో అతనికి ఎలాంటి ఇబ్బంది లేదు. స్పిన్నర్స్ కానీ పేసర్స్ కానీ అందరినీ కూడా చాలా చాలా కాన్ఫిడెంట్గా అతను ఫేస్ చేశాడు. సో రాహుల్కి మనం ప్రివ్యూలో కూడా చెప్పుకున్నాం, ఇండియాలో పెద్ద మంచి రికార్డ్ లేదు. బయట అతని సెంచరీస్ మోస్ట్లీ అవుట్ సైడ్ ఇండియా వచ్చాయి. అండ్ తన రికార్డుని మెరుగుపరుచుకోవడానికి, తర్వాత తనకున్న టాలెంట్కి తగిన న్యాయం చేయడం, అది అతను చేస్తుంది. ఇప్పుడు ఇంగ్లాండ్ టూర్ తర్వాత వీఆర్ సీయింగ్ ఎ డిఫరెంట్ రాహుల్ అండ్ ఈ స్కోరింగ్ రన్. సో రేపు అతను ఒక పెద్ద సెంచరీ చేస్తాడని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో రాహుల్ ఇప్పుడున్న పరిస్థితిలో ఇంగ్లాండ్లో కూడా మోర్ దెన్ 500 runs చేశాడు. సో ఇక్కడ కూడా అదే రకమైన ఇన్నింగ్స్ అతని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. సో రాహుల్ అండ్ గిల్ ఇద్దరు నాట్అవుట్గా ఉన్నారు, జస్ట్ 41 runs బిహైండ్. వాళ్ళిద్దరూ రేపు కనుక పెద్ద పార్ట్నర్షిప్ సాధిస్తే ఇండియా కెన్ హోప్ టు బ్యాట్ ఓన్లీ వన్స్ ఇన్ దిస్ టెస్ట్ మ్యాచ్. బ్యాటింగ్ అంత ఈజీగా ఏం లేదు, ఖచ్చితంగా పేసర్స్కి అక్కడ హెల్ప్ ఉంది. స్పిన్నర్స్ కూడా హార్డ్ బాల్ టర్న్ అవడం అనేది మనం చూసాం. పోను స్పిన్నర్స్కి డెఫినెట్గా హెల్ప్ ఉంటుంది. రెడ్ సాయిల్ పిచ్ ఇది, బౌన్స్ కూడా ఉంటుంది, అది కూడా స్పిన్నర్స్ ఎంజాయ్ చేస్తారు. సో వెస్టిండీస్కి అంత ఈజీ ఏం కాదు. వాళ్ళ స్పిన్నర్స్ కూడా పెద్ద ఎఫెక్టివ్ నాకు అనిపించలేదు. చేజ్ కానీ, వారికాన్ కానీ, కొత్త స్పిన్నర్ పియర్ కానీ ఎవరైనా ఎఫెక్టివ్గా అనిపించారంటే కేవలం వాళ్ళ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సేల్స్. డెబ్యూటెంట్ లేన్ అతని పేరు, అతను కూడా అంత ఇంప్రెసివ్గా అనిపించలేదు. కానీ జేడెన్ సేల్స్ ఒక్కడే కాస్త ఈ వాజ్ ఆస్కింగ్ సమ్ క్వశ్చన్. హీ గట్ గుడ్ పేస్ అండ్ న్యూ బాల్ కూడా అతను బాగా స్వింగ్ చేయడం చూసాం మనం. బట్ అదర్వైజ్ ఇట్ వాజ్ ఎ వెరీ వెరీ సాటిస్ఫైయింగ్ డే ఫర్ ఇండియా, బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ. అఫ్కోర్స్ అపోజిషన్ వాళ్ళని ఛాలెంజ్ చేయట్లేదు, ఇండియన్ ఛాలెంజ్ వాళ్ళ బ్యాట్స్మెన్ కానీ వాళ్ళ బౌలర్స్ కానీ ఇండియాకి పెద్ద ఛాలెంజ్ విసిరిన పరిస్థితి లేదు కాబట్టి ఆశించినట్టుగానే పూర్తిగా డామినేట్ చేశారు. మనకేంటంటే సీనియర్స్ లేరు, ముఖ్యంగా అశ్విన్, కోహ్లీ అండ్ రోహిత్ లేకుండా హోమ్ సిరీస్ ఆడుతున్నాం. తర్వాత న్యూజిలాండ్తో 3-0 ఓడిపోయిన ఆ షాక్ నుంచి, దాని నుంచి బయటపడాలి కదా, సైకలాజికల్ డిసడ్వాంటేజ్ అవుతుంది. సో దాని నుంచి ఈజీగానే కమ్అట్ అయ్యారని చెప్పాలి. అండ్ దిస్ న్యూ యంగ్ లుకింగ్ ఇండియన్ టీమ్ ఎక్విటెడ్ దెమ్సెల్స్ వెరీ వెల్ హోమ్ కండిషన్స్. ఒకటేంటంటే క్రౌడ్ ఎవరు రాలేదు. అంత పెద్ద స్టేడియంలో క్రౌడ్ చాలా తక్కువ క్రౌడ్ కనిపించారు. వచ్చారు పర్లేదు, దసరా హాలిడే కాబట్టి కొంతమంది వచ్చారు, కానీ మామూలుగా టెస్ట్ మ్యాచ్ చూడడానికి అనే హాలిడే దసరా రోజున క్రౌడ్ రావాలి కదా. క్రౌడ్ అంత పెద్ద స్టేడియం బోసిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు చాలా చాలా చోట్ల పెద్ద పెద్ద స్టేడియంలు కట్టాలి, 1,00,000 పైన కెపాసిటీతో కట్టాలని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఏదో సంవత్సరానికి 1-2 మ్యాచ్లకే స్టేడియంలు నిండే పరిస్థితిలో అంత పెద్ద పెద్ద స్టేడియంలు కట్టాల్సిన అవసరమే ఉంది. అది ఇక్కడ చాలా, ఎందుకంటే చిన్న స్టేడియంలో క్రౌడ్ తక్కువ ఉన్నా ఏం పెద్ద అనిపించదు, కానీ భారీ స్టేడియంలో క్రౌడ్ లేకపోతే చాలా బోసిపోతుంది. అదే మనం మొన్న ఆస్ట్రేలియాలో చూసాం, ఈ మధ్య మన ఇండియన్ టీం ఆడినప్పుడు ఇంగ్లాండ్లో చూసాం. దెర్ వాజ్ ఫుల్ క్రౌడ్స్ రావడం, వాళ్ళు బాగా ఎంజాయ్ చేయడం, దెర్ వాజ్ లాట్ ఆఫ్ బస్. కానీ ఇక్కడ చాలా చాలా ప్లేయర్స్ కూడా ఎలాంటి ఉత్సాహం రాదు క్రౌడ్ లేకపోతే. సో టెస్ట్ క్రికెట్ విషయంలో మన ఇండియాలో డెఫినెట్గా ఆ లోపం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. క్రౌడ్ రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా సరిగా ఉత్సాహం లేనట్టుగా ఉంది. సో టెస్ట్ క్రికెట్ చూడడం విషయంలో ఫాలో అవుతున్నారు అందరూ, కానీ స్టేడియంకి వెళ్ళి చూడడం మాత్రం చేయట్లేదు. దట్ వాజ్ ది అన్ఫార్చునేట్ థింగ్.